నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. బీఆర్ఎస్ రజతోత్సవ సభని ప్రజలు సక్సెస్ఫుల్గా విజయవంతం చేశారని కేటీఆర్ ట్వీట్ చేయడం జరిగింది. అండ్ నిన్న సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు అందరూ విన్నారు. సో మరి ఆ మాటల వెనకాల ఆంతర్యం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్న ప్రముఖ అనలిస్ట్ జగదేవ్ గారు, ఒక్కసారి సార్తో మాట్లాడతారు. సార్ నమస్కారం. సార్ నమస్తే అమ్మా. సార్, బీఆర్ఎస్ రజతోత్సవ సభలు నిన్న వరంగల్ ఎల్కతుర్తిలో చాలా ఘనంగా జరిగాయి. వాళ్ళు అనుకున్నట్టుగానే ప్రజలు చాలామంది రావడం జరిగింది. బట్ ఆ సభలో కేసీఆర్ మాట్లాడినటువంటి మాటల వెనకాల ఆంతర్యం ఏంటి అన్నట్టుగా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా కౌంటర్లు ఇస్తూ ఉన్నారు. సో దీనిపై మీ కామెంట్ ఏంటి? అసలు కేసీఆర్ గారు అంటేనే మాటల మాంత్రికుడు కదండి. ఎందుకంటే ఆయన మాట తీరుతో దాన్ని ఏమంటారు, యాక్సెంట్, ఆ యాక్సెంట్తో ఎంతసేపు మాట్లాడినా చూడాలనిపిస్తుంది. ఇప్పుడు ఈవెన్ కరోనా టైంలో కూడా ఆయన ఎవరు మిత్రుడు, ఏమయ్యా రాహుల్, ఎట్లా ఏమంటావా, ఏం చేద్దామంటావు అని అంటాడు. అంటే ఒక నాయకుడికి ఎలా మాట్లాడితే ప్రజలు ఆదరిస్తారు, ఎలా మాట్లాడితే బాగా వైరల్ అవుతుందో తెలుసున్న అతి కొద్ది మంది నాయకుల్లో ఆయన ఒకడు, నాకు తెలిసినంత. అలాంటి కేసీఆర్ గారు అంటే ఎప్పుడు 69, 70లో వచ్చిన ఉద్యమంని మరలా ఊపిరిలూది ఒక విధంగా, అంటే ఆయన నిరాహార దీక్ష ఒక పతాక స్థాయికి తీసుకెళ్ళింది ఉద్యమం. తర్వాత ఆయన మరి 9 రోజుల తర్వాత ఇప్పుడు దీక్ష విరమించారు. అప్పుడు సన్నివేశాలు అంటే ప్రత్యక్షంగా చూసి ఉన్నాం కాబట్టి ఆ సన్నివేశాలు నాకు బాగా గుర్తు. సో అటువంటి వ్యక్తి మొత్తానికి తెలంగాణ సాధించుకున్న నాయకుల జాబితాలో అగ్రవరుస మొదటి వరుసలో ఆయన కూడా ఉంటాడు. ఇంకా చాలామంది అసూలు బాసారు పాపం, వాళ్ళకి కొంతమందికి గుర్తింపు కూడా లేదు అన్నది వాస్తవం. ఒక విధంగా అదే కేసీఆర్ గారికి కొంత మైనస్ కూడా అయ్యింది. కొంతమంది ఉస్మానియా విద్యార్థుల నుంచి చాలా వరకు బాగా ఉద్యమంలో పార్టిసిపేట్ చేశారు. ఆ తర్వాత వాళ్ళు నాయకులుగా కూడా మారారు కొంతమంది మిత్రులు. అయితే ఇక్కడ కేసీఆర్ గారు చేసిన వ్యాఖ్యలు ఏంటంటే, చాలా రోజుల తర్వాత మరలా తెర మీదకి వచ్చారు ఆయన. ఇన్ని రోజులు కేటీఆర్ గారు, హరీష్ రావు గారే నిజంగా కేటీఆర్ గారు హరీష్ రావు గారి కన్నా ఎక్కువ, హరీష్ రావు గారు కూడా స్పందించారు కాదంటే, బట్ కేటీఆర్ గారు ఆయన నాయకుడిగా ఒక దాన్ని ఏదో అంటారు, అధ్యక్షుడు కాకుండా ఏదో వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఏదో సంథింగ్ ఉన్నారు కదా ఆయన కూడా ఎంత భుజానికి వేసుకోవాలో అంతవరకు ప్రతిదానికి కూడా కౌంటర్ ఇవ్వడం కానీ, ఎక్కడికక్కడ సభలు సమావేశాలు నిర్వహించడం కానీ ఏకధాటిన తిరుగుతూనే ఉన్నాడు. మొన్న ఒక 2 months బ్యాక్ ఎప్పుడో జస్ట్ రిలీఫ్ కోసం ఫ్యామిలీతో ఎక్కడికి వెళ్ళాడు, 15 days 20 days తప్ప. కేటీఆర్ గారు ఎలక్షన్స్ స్టార్ట్ అవ్వక ముందు నుంచి, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా కేసీఆర్ గారు పడిపోవడం, ఆయన ఆపరేషన్ అవ్వడం, ఇవన్నీ కూడా ఎక్కడ కేటీఆర్ గారు తగ్గలే. ఈవెన్ తర్వాత వాళ్ళ చెల్లెలు అరెస్ట్ అవ్వడం, దాంట్లో కూడా చాలా. అయితే ఇప్పుడు మరలా కేసీఆర్ గారు రావడం, ఇది ఆయన నిజంగా మరలా వస్తారని కూడా ఒక 4 days బ్యాక్ కేటీఆర్ గారు ఒక ఛానల్కి ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు, నేను చూశాను. ఒక పేపర్ కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు. మేము వస్తేనే మీరు తట్టుకోలేకపోతున్నారు, నిజంగా కేసీఆర్ గారు వస్తే మీరు ఇంకా పరుగులే, మేము వస్తే అరుపులేమో కానీ మీరు ఇంకా అన్నట్టుగా బాగా చెప్పారు. అన్నట్టుగానే ఆయన ఎలకతుర్తిలో వచ్చారు, మాట్లాడారు. బట్ నాయకుడు అనేవాడు తన యొక్క ఉనికిని కాపాడుకోవాలి, పార్టీ ప్రతిష్టను ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఖచ్చితంగా విమర్శే, పక్క పార్టీని విమర్శ చేస్తూ తొక్కుకుంటూ వెళ్ళాలి తప్ప ముందుకి నేనే జెన్యూన్ అనుకుంటే కాదు. యాడ్స్ టైప్లో ఇప్పుడు యాడ్ ఉంది, సబ్బు లక్స్ సోప్ ఉంది, ఇది వాడండి సినీ తారల సబ్బు, దీన్ని వాడితే ఎవరైనా హీరోయిన్ అయిపోతారని చెప్పు. అంతేగాని పక్క సబ్బు, ఆ సబ్బు బ్యాడు ఈ సబ్బు బ్యాడ్ అని చెప్పకూడదు. బట్ రాజకీయాలు అవేం లేవు కదా. నేను తోపని చెప్పుకుంటూనే వాడు తోపు కాదు, వీడు వెధవ, వాడు వెధవ, వాడు అవి తిన్నాడు ఇవి తిన్నాడు అని చెప్పాలి తప్పదు. సో అట్లాంటి నేపథ్యంలో ప్రజలకు కూడా ఆకర్షించుకోవాలంటే ఆ మాత్రం వాక్చాతుర్యం అవసరం. అయితే ఇక్కడ గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కొంతమంది నాయకుల పేర్లు ప్రస్తావించడం జరిగింది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పేరు ప్రస్తావించారు. అలాగే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి పేరు కూడా ప్రస్తావించారు. అంటే రాజశేఖర రెడ్డి గారు చేసే కొన్ని పనులు, ఏదైతే ఆరోగ్యశ్రీ ఉంది దాన్ని మేము పేరు మార్చలేదు అన్నట్టుగా చేశారు. అట్ ది సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధికి సంబంధించి కూడా ఆయన మాట్లాడలేదు, కానీ ఎక్కడ ఆయన బ్రేకులు వేయలేదు, దాన్ని అలాగే కొనసాగించారు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, కేసీఆర్ ప్రభుత్వం కానీ, లేదు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇది కట్టారు కదా ఇప్పుడు మనం ఎందుకు ఉంచాలి అని కూల్చీలేదు కదా. సో అట్లా కొనసాగిస్తూనే వెళ్ళారు. అయితే అదే చెప్తున్నాను కదా, మరలా వాళ్ళ ఉనికి వాళ్ళు కాపాడుకోవాలంటే ఖచ్చితంగా పక్కోడి గురించి చెప్పాలి.
చెప్తూనే ముందుకెళ్ళాలి. అవును. ఇప్పుడు ఇద్దరికి సమానంగా మార్కులు వచ్చాయి, ఎవరికి ఫస్ట్ ర్యాంక్ ఇద్దాము అని అంటే, సార్ వాడు ఒక దగ్గర ఒక బిట్టు మాత్రం కాపీ కొట్టాడు సార్, నేను అది కూడా కాపీ కొట్టలేదు సార్ అని చెప్పాలి. రీజన్ వెతుక్కోవాల్సి. కాబట్టి ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా ఏ నాయకుడైనా 100% పర్ఫెక్ట్, 100% వీళ్ళు తప్పులే చేయలేదు అని చెప్పడానికి ఆస్కారమే లేదు, అసలు ఛాన్సే లేదు. అలా ఉంటే వాడు బతకలేడు కూడా, అది కూడా ఒక రీజన్. సో ఈయన చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకు వ్యతిరేకించారు, రాజశేఖర రెడ్డి గారు కూడా అన్నారు అసెంబ్లీ సాక్షిగా. ఎందుకు అనాల్సి వచ్చింది రాజశేఖర రెడ్డి గారు? ఏమయ్యా ఇదంతా ఆంధ్రప్రదేశ్ తెలుగువారి గడ్డ, నువ్వు ఎట్లాగా ఉద్యమాలు చేసి లేనిపోని ఫీలింగ్ రెచ్చగొడితే రేపు పొద్దున్న నేను ఆంధ్ర నుంచి తెలంగాణ రావాలన్నా వీసా అడుగుతావా ఏంటి అని అడిగాడు ఆయన. కరెక్టే కదా. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో చాలా ఇష్యూస్ జరిగాయి, చాలా మంది దగ్గర ఆంధ్ర తెలంగాణ ఇష్యూస్లో మాట వచ్చి కొలీగ్స్ మధ్యలో కానీ ఫ్రెండ్స్ మధ్యలో కానీ ఆర్గ్యుమెంట్, డిస్కషన్ నుంచి ఆర్గ్యుమెంట్లోకి మారి ఆర్గ్యుమెంట్ కాస్త కొట్టుకునే స్థాయికి కూడా వెళ్ళిపోయాయి. అప్పట్లో చాలా గొడవలు కూడా జరిగాయి. ఆ తర్వాత సమైక్యాంధ్ర ఉద్యమం అని చెప్పి లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియంలో అక్కడ ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ మీటింగ్ పెట్టడము, వాళ్ళు ఎవరో వచ్చి అక్కడ నుంచి రౌడీలు తెప్పించారు ఆంధ్ర వాళ్ళు అని చెప్పి ఇక్కడ వాళ్ళ మీద బురజల్లే ప్రయత్నం చేయడం, వీళ్ళ ఆంధ్ర వాళ్ళు కూడా మీరు చేస్తే సరైన ఉద్యమం, మేము చేస్తే రౌడీలు తెచ్చామంటారని వాళ్ళంటూ ఎవరికెవరు, ఇప్పుడు ఎవరి ప్రాంతం వాళ్ళకి గొప్పదే కదా. కానీ ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ఎవరికాడు సెపరేటంగా చేసుకోవచ్చు. తెలంగాణ గొప్పది తెలంగాణ, నా ఆంధ్ర గొప్పది నా ఆంధ్ర అని అంటారు, నా తెలంగాణ గొప్పది నా తెలంగాణ నుంచి. బట్ ఇక్కడ ఆంధ్ర ఏం చేశారు, తెలంగాణ గొప్పదే రాబాయ్, తెలంగాణ ఆంధ్ర కలిపి గొప్పదే అన్నట్టుగా సమైక్యంగా ఉన్నారు ఇక్కడ. సో ఆ సమైక్యానికి బీటలు వేసింది ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు అనేదే నిన్న సభ మొత్తం మీద సారాంశం. ఓకే, కేసీఆర్ గారు చెప్పే ఉద్దేశం కూడా అదే. ఎవరో ఎమ్మెల్యే అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ మాట్లాడితే తెలంగాణ పదం వాడితే ఒప్పుకోవడం అనేది చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. అప్పుడు సంథింగ్ వినయ్ ఎవరో ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు అన్నట్టుగా న్యూస్లో కూడా చూశాను. అలా అంటే అప్పుడు ఆ పర్టికులర్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన టీడీపీలో ఉన్నప్పుడు టీడీపీ ఒక విప్ జారీ చేస్తుంది, అరే ఇప్పటికే తెలంగాణ ఆంధ్ర అని గొడవలు వస్తున్నాయి, అసెంబ్లీలో మళ్ళీ టాపిక్ ఎత్తొద్దు అని మేబీ విప్ జారీ చేసి ఉండొచ్చు. మేబీ మీరు మళ్ళీ ఆ టాపిక్ ఎత్తగా ఎందుకు అనవసరం లేని గొడవలు అని. ఇప్పుడు చాలామంది ఏమంటారంటే అప్పట్లో పదవుల కోసమే ఆశించి చాలామంది ఉద్యమాన్ని లేవనెత్తారని కొంతమంది, లేదు మాకు ఎప్పటి నుంచో ఉన్న ఇది కళ సాకారం అవ్వాలి అందుకే ఉద్యమం అయిందని కొంతమంది. ఎవరి వెర్షన్ వాళ్ళది, ఎవరు వాస్తవం అంటే ఏం చెప్తాం. సో మొత్తానికి ఆ విధంగా తెలంగాణ సాధించుకున్న దాంట్లో అదొక రాజకీయ పార్టీకి కూడా ఉద్యమంలో ఉంది కాబట్టి, రాజకీయ పార్టీగా వాళ్ళు ఎలక్షన్లో పోటీ చేశారు కాబట్టి ఏకదాటిగా గెలుచుకొచ్చేసారు, ఉద్యమం దీని మీద వస్తారు. సో దీనికి మన జగ్గారెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు, అసలు రాజశేఖర రెడ్డి గారు అనే వ్యక్తి ఉంటే మనం ఇంత ఇది చేస్తారు కదా, అసలు తెలంగాణ వచ్చేది కాదు, హరీష్ రావు గారు లాంటి వ్యక్తులు కూడా ఇప్పటికి కాంగ్రెస్లోకి వచ్చేవారని కూడా ఆయన ఒక ఇంటర్వ్యూలో ఇక్కడ చెప్పడం నేను చూశాను. ఓకే, సో అంటే ఇప్పుడు కాంగ్రెసే అన్యాయం చేసింది, కాంగ్రెసే బదనాం చేసింది అనే యాంగిల్లో కూడా నేను మాట్లాడాడు. ఒకవైపు ప్రస్తుత పార్టీ ప్రస్తుత ప్రభుత్వం కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్నే బదనాం చేయాలి, అట్ ద సేమ్ టైం టీడీపీని కూడా బదనాం చేయాల్సిన అవసరం ఆయనకి లేదు. బట్ ఓవరాల్గా మాట్లాడాడు ఆయన. సో కాంగ్రెస్ని బదనాం చేస్తే అసలు తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్గా. నిజంగా కాంగ్రెస్ మొండి చేయి చూపించాలనుకుంటే ఆంధ్రాలో జీరో అయిపోయింది కదా, ముచ్చటగా మూడోసారి కూడా జీరో అయిపోయింది కాంగ్రెస్. 2014లో జీరో, 19లో జీరో, 24లో కూడా జీరో. నిజంగా ఆంధ్రాలో ఎంత ఎఫెక్ట్ అవుతుంది, ఎంత ఇబ్బంది అవుతుంది అనుకుంటే వాళ్ళకి రెండూ సమానమే కదా. అధిష్టానం ఉన్నోడికి తెలంగాణ ఎంతో, ఆంధ్ర ఎంతో, మహారాష్ట్ర ఎంతో, తమిళనాడు ఎంతో, అన్ని రాష్ట్రాలు ఒకటే వాళ్ళకి. ప్రతి దగ్గర కూడా వాళ్ళ పార్టీయే రావాలనుకుంటాడు. అలా అనుకుంటే సోనియా గాంధీ గారు అప్పుడు ప్రకటించేవారు కాదు కదా. సో వాళ్ళు కూడా ఇవి బదనాం చేశారు. ఇందిరాగాంధీ గారి టైంలో కూడా ఇట్లా ఉద్యమం వచ్చింది బట్ అణిచివేశారు అన్నట్టుగా ఆ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు ఆయన. కాంగ్రెస్ మాత్రం ఎంత అన్యాయం చేస్తుంది అనుకోలేదు, కాంగ్రెస్ ఇలా చేస్తుంది అలా చేస్తుంది అంటే తెలంగాణ పార్టీ ఇచ్చిందే కాంగ్రెస్. అలా అనుకుంటే కేటీఆర్ గారు మొన్న 23 ఎలక్షన్స్ ముందు చాలా ఛానల్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చాలామంది మిత్రులు, మీడియా మిత్రులు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీరు ఒక తెలంగాణ కాంగ్రెస్ ప్రకటిస్తే మరుక్షణం మీ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేద్దాం అనుకున్నారట కదా, ఎంతవరకు వాస్తవం? మేబీ అక్కడికి వెళ్ళాక ఆ రోజు కేసీఆర్ గారు చేద్దాం అనుకున్నారో లేదో తెలియదు, బట్ మాకెవరికి ఇష్టం లేదు, బట్ అది వాళ్ళు బాగా ఎందుకో అలా ప్రవర్తించడం వల్ల మేము ఏమి వెనక్కి తిరిగి వచ్చేసామన్నట్టు కూడా ఆయన ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. సో మరి
కాంగ్రెస్ తెలంగాణ ప్రకటిస్తే కాంగ్రెస్లో విలీనమై చేస్తాము అని అంతగా ఉన్న కేసీఆర్ గారు ఈరోజు కాంగ్రెస్ని విమర్శిస్తున్నారంటే కారణం ఏంటి? రాజకీయ ఎత్తుగడ అంతే. అంతే. ఇప్పుడు జనరల్గా అంటారు కదా సార్, ఎప్పుడు శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత మిత్రత్వం ఏది ఉండదు రాజకీయం. బట్ నిన్న ఆ సిల్వర్ జూబ్లీ ఏదైతే ఉందో దాన్ని చేసుకుంటూ దాన్ని ముందుకు తీసుకెళ్తూ పార్టీ ఉనికి మనుగడ, పైగా మీరు శ్రేణులకు కూడా పిలుపునివ్వాలిగా, బాబు నాకు వయసు అయిపోయిందో లేదంటే నాకు అనారోగ్యం అయిందో మీరు అనుకోవద్దు, ఎప్పటికీ అదే పౌరుషం అదే వేడి చిరంజీవి గారు డైలాగ్ కొట్టినట్టుగా ఉన్నానని చెప్పడానికి శ్రేణుల్లో ఒక ఉత్సాహం ఉత్తేజపడానికి ఖచ్చితంగా మాట్లాడాలి. వాడలుగా వీడలుగా ఆ పార్టీలుగా ఈ పార్టీలుగా. సో అలాగ ప్రస్తావించిన అంశాలే తప్ప గట్టిగా మాట్లాడుకుంటే వాళ్ళు ఒకటే. చాలా సందర్భాల్లో సినిమాలో కూడా మనం చూస్తుంటారు, రాజకీయ పార్టీలు ఏమున్నా కూడా అందరి నాయకులు వాళ్ళు ఒకటే అంటే ఇప్పుడు ఇవాళ రేపు అలాగే అనిపిస్తుంది. ఈరోజు కాంగ్రెస్లో ఉన్న చాలా మంది నాయకులు ఒకప్పుడు బీఆర్ఎస్లో ఉండేవాళ్ళగా, అంతకొప్పుడు ఆ బీఆర్ఎస్లో ఉన్న నాయకులు అంతకుముందు టీడీపీలో ఉండేవాళ్ళేగా. టీడీపీ ఆర్ కాంగ్రెస్ కదా, నాయకులు వారే, పార్టీల పేర్లు మారే. మరి కేసీఆర్ గారి ముందు ఏ పార్టీ? కాంగ్రెస్. ఇదే చంద్రబాబు నాయుడు గారి ముందు మొదటి కెరీర్ స్టార్టింగ్లో ఏ పార్టీ? కాంగ్రెస్. అట్లాగా. సో మొత్తం మీద ఏదైతే విమర్శ చేశారో అక్కడ ఆయన ఉనికిని చాటుకోవాలి, పార్టీ శ్రేణులకి కార్యకర్తలకి ఉత్సాహం నింపాలంటే మళ్ళీ ఇవన్నీ మాట్లాడాలి, వాళ్ళతో విజిల్స్ చప్పట్లు వేయించుకోవాలి. ఎవరో మీ అందరూ నేనున్నాను, మీరే అధైర్యపడొద్దు, ఇంకా రాబోయే నెక్స్ట్ 3-3.5 సంవత్సరాలలో మీరు రెడీగా అవ్వండి, ఎలక్షన్స్ రాబోతున్నాయి అని ఒక పిలుపునిచ్చినట్టు. థ్యాంక్ యూ.